ఊరూరా గట్టెట్టుకొని తిరిగి 6 బుల్లెట్లు వెన్నులో ఉన్నా కూడా ఉద్యమ పాటను ఊర్లో తీసుకుపోయినటువంటి గద్దరన్న ఇవాళ కనబడతలేడు ఆడ. తర్వాత ఈ రకంగా చెప్పుకుంటా పోతే అనేక మంది ఉద్యమకారులు ఇలా పూర్తిగా ఎక్కడ పోయినప్పుడు ఎక్కడ ఉన్నారో తెలియనటువంటి పరిస్థితి కదా. దీన్ని ఎట్లా చూడాలి? ఎందుకని ప్రభుత్వం ఉద్యమకారుని పక్కన పెడతా ఉంది? మొత్తంగా ఉద్యమకారులను ఐక్యం చేయడం, ఇందాక మీరు ఒక మంచి మాట అన్నారు, ప్రతిపక్ష పార్టీలు ఎవరు పట్టించుకుంటలేరు అని. ఎందుకంటే ఉద్యమకారుల బలం పూర్తిగా తగ్గిపోయింది, ఉద్యమకారులతో ప్రజలు మర్చిపోయారు అనే ఉద్దేశమా? ఎందుకని ఇట్లా జరుగుతా ఉంది అనుకోవచ్చు? నా ఉద్యమకారులను పట్టించుకోకపోవడం అన్నది అది వాళ్ళు చేసుకునే పాపం, వాళ్ళకే ఆత్మహత్య సదృశ్యం అవుతుంది. అది డెఫినెట్ గా ఉద్యమకారులకు ఇంకా ప్రజల లోపల, తెలంగాణ ప్రజల లోపల ఒక ఆరాధన భావం ఉన్నది. ఆ ఆరాధన భావం రేపు వచ్చే ఎలక్షన్స్ లో ప్రస్ఫుటంగా కనబడబోతుంది. ఎందుకంటే ఉద్యమకారులు చాలా కసి మీద ఉన్నారు. రేపు కనుక వాళ్ళు రంగమునకు దిగి ప్రజల మధ్యలోకి వెళ్తే మాత్రం ఎవరైతే వాళ్ళని వ్యతిరేకించిన పార్టీలని వాళ్ళు బొందబెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. సో వాళ్ళను మర్చిపోవడం అన్నది మంచి పద్ధతి కాదు. నేను మళ్ళొకసారి విజ్ఞప్తి చేస్తున్నా, ఎవరైతే అధికారం రావాలని గట్టిగా నిర్ణయించుకుంటారో వాళ్ళు ఉద్యమకారుల దగ్గరికి వెళ్ళిపోవాలి, మేధావుల దగ్గరికి వెళ్ళిపోవాలి. వాళ్ళ సహాయ సహకారాలు తీసుకుంటే మాత్రమే వీళ్ళు గెలుస్తారు. ఇప్పుడు ఈ పెద్ద మనిషి ఎందుకు వాళ్ళని తీసుకుంటలేడంటే, వాళ్ళు వస్తే వాళ్ళు ఏడ మంత్రి పదవులు అడుగుతారో, వాళ్ళు ఎక్కడ నామినేటెడ్ పోస్ట్ అడుగుతారో అని భయం ఈయనకు పట్టుకుంది. తర్వాత వాళ్ళు అడిగినంత డబ్బు ఇవ్వరు. వీళ్ళంతా దోచుకోవడానికి ప్లాన్ ఉన్నది. ఇప్పుడు ఎంత వస్తే అంతకడికి దోచుకుందామని చెప్పేశారు. అవి నిన్నగాక మొన్న బీఆర్ఎస్ పార్టీకి ల్యాండ్ ఇచ్చిండు, అంతకుముందు ఇంకొక పెద్ద మనిషికి ల్యాండ్ ఇచ్చిండు. ఇవన్నీ దోచుకోవడానికి మాత్రమే జరుగుతున్న చర్యలు. ఇప్పుడు ఒక నామినేటెడ్ పదం అమ్ముకుంటే కొన్ని కోట్లు వస్తాయి వాళ్ళకి. ఉద్యమకారునికి ఎందుకు ఇవ్వాలి? వాళ్ళు ఉద్యమకారుని మర్చిపోయిందని చెప్పేసి ఆయన పార్టీగారులుగా అంటున్నాడు. మర్చిపోవడం అనేది తెలంగాణ ప్రజలలో ఉండదు. ఈయన చెప్పే వాగ్దానాలను ప్రజలు మర్చిపోతారు కావచ్చు, వాళ్ళు కూడా మర్చిపోయేది ఎందుకు తెలుసా? తాత్కాలికంగానే. ఈయన చేసిన అబద్ధాలన్నీ వాళ్ళకి తెలుసు, ఈయన చేసిన ద్రోహం అంతా వాళ్ళకి తెలుసు. రేపు వాళ్ళ లోపల పెళ్ళుగుతున్న అగ్నిజ్వాలల మధ్యలో ఈయన కొట్టుకపోక తప్పదు. సో ఏదో ఈయనకి సలహాదారులు ఉంటారు కదా కొంతమంది. ఇక్కడ ఇంకొకటి కూడా ఉందన్న, ఈ రాజకీయ నాయకులు కూడా ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఈ దొంగ రాజకీయ నాయకులు వేరే గెలిచి వచ్చిన వాళ్ళు ఉద్యమ ద్రోహులు ఉన్నారు, వాళ్ళతో కూడా చాలా ప్రమాదకరమైన పరిస్థితులు ఉన్నాయి. వాళ్ళు కూడా ఇప్పుడు గెలిచే పరిస్థితి లేదు. తర్వాత వీళ్ళకు సలహాలు ఇచ్చే వాళ్ళ పర్సనల్ పిఎల్ ఉంటారు కదా, వాళ్ళు కూడా తెలంగాణకు ద్రోహమే చేస్తున్నారు. ఎందుకంటే మంచి వ్యక్తి ఎవడు వస్తున్నాడు, చెడ్డ వ్యక్తి వస్తున్నాడు వాళ్ళు చెప్పరు. ఆ పిఎల్కి ఎవడైతే డబ్బులు ఇస్తాడో వాళ్ళని తీసుకుపోయి వాళ్ళకి పరిచయాలు చేస్తారు. ఇగో ఈ రకంగా తెలంగాణలో ఒక పెంట కుప్పలాగా తయారు చేశారు, ఒక తాగుబోతు రాష్ట్రంగా తయారు చేశారు, ఒక లంచగొండి రాష్ట్రంగా తయారు చేశారు. అగో నిన్నకు మొన్న ఉద్యోగులు కూడా అవినీతి పరులైపోయారు, అందులో స్త్రీ ఉద్యోగులు కూడా అవినీతి పరులైపోయారు. అగో నిన్ననే మనం చూసాం మహబూబాబాద్ జిల్లాలో ఒక లేడీ అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్, ఆమెకు వచ్చే ఇన్సూరెన్స్ పాపం ₹1,00,000 ఇన్సూరెన్స్ కు 30,000 లంచం అడిగింది ఆమె. ఇగో ఈ రకంగా ఈ ఉద్యమకారుల కోసం వాళ్ళు ఏమి చేయరని అర్థమైపోయింది. వాళ్ళ దగ్గర వాళ్ళు ఇస్తారు, పెన్షన్ అడుగుతారని భయం కూడా పట్టుకుంది నాకు. ఇప్పుడు ఉన్న ఉద్యోగులకే ఈయన పెన్షన్ ఇస్తలేడు, ఇంకా ఉద్యమకారులకు ఏడా పెన్షన్ ఇస్తాడు? ఆ పెన్షన్ ఇచ్చినా కూడా అంత దొంగ పేర్లు చెప్పుకొని సాంస్కృతిక సారథి అని ఉన్నాడు, ఆయన అన్ని దొంగ పేర్లు చెప్పుకొని దొంగ కళాకారులకు డబ్బులు ఇచ్చుకుంటూ ఇగో ఈ రకమైన దొంగల రాజ్యం జరుగుతుంది. ఇది దొంగల దేశంగా మారిపోయింది ఈ తెలంగాణ. సో దీనికి త్వరలోపల స్వచ్ఛ చెప్పడానికి ఉద్యమకారులే నడువు కట్టాలని నేను కోరుకుంటున్నాను.